హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పురాతనమైన ఫ్రూట్ వేటకి వెళ్తున్నాము. ఆ ఫ్రూట్ చాలా బాగుంటుందండి. ఆ ఫ్రూట్ని మేము చూపిస్తాము, తింటాము. మీరు కామెంట్లో ఆ ఫ్రూట్ నేమ్ చెప్పండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ ముందల వెళ్తున్నాడు కదా, మాకంటే ముందర వెళ్ళి ఆ ఫ్రూట్ని తిందామని ఎంతో ఆశగా ఉన్నాడు. చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోడ్స్, ఈ పొలాలు, పల్లెటూరు, పక్కా పల్లెటూరు, భలే ఉంటుంది భయ. ఎర్లీ మార్నింగ్ అలా ఫ్రూట్స్ కోసం వెతుకుతుంటే చాలా బాగుంటుంది. దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ కోసం మనం వేటని కొనసాగిద్దాం. పద. రెడీయా? రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఈ పంది పిల్ల ఉదయాన్నే ఆ ఫ్రూట్స్ కోసం లగెత్తుకుంటూ వచ్చింది, స్నానం కూడా చేయలేదు. ఎతకాలి, ఎతికే దొరకందంటే ఏమీ ఉండదురా. నేను పట్టులో చేయబెట్టినందుకు అంత భయం అవుతుంది. ఈ అడవుల్లో నడుస్తుంది, నిజంగా భయం వేస్తుందన్నా. మా పట్టు పడిపోతుందన్నారు. ఒకవైపు వెతికాం ఫ్రెండ్స్, కానీ ఏమీ దొరకలేదు. మరోవైపు వెతుకుదామా? పదండి. ఓ, చాలా పెద్ద కాదు ఫ్రెండ్స్, ఎట్లా దాటాలో అర్థం కావట్లేదు. మ్యాన్ అర్థం ఫ్రెండ్స్, మీకోసం మేము ఏదేం చేస్తాం. సో సక్సెస్ఫుల్లీ దాటేసాం ఫ్రెండ్స్. చూడండి కలవ. ఇప్పుడు మనం మరో చోటికి ప్రయాణం కొనసాగించాం. ఈసారైనా మనకు ఆ ఫ్రూట్ దొరకదో చూద్దాం ఫ్రెండ్స్. గోపి, అది అక్కడ ఉందరా? ఫ్రెండ్స్, మేమైతే చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాము. నా చిట్టుకి మీకైతే ఇప్పుడు కాయలు తిని చూపిస్తాం. ఏంటన్నా ఒక కాయ లేదు. తుమ్మ ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త రే. చూడండి ఫ్రెండ్స్, ఎస్, ఇదే ఆ చెట్టు. మా టైం బాగాలేదు, ఒక్క కాయ కూడా లేదు దీనికి. ఇంకెక్కడైనా ఉన్నా ఎత్తుకుదాం పదరా. రే, ఆడ చాలా పెద్దది ఉంది చెట్టు. ఉరుకు. కాయలు ఉన్నాయారా? సక్సెస్ఫుల్గా
మంచి చెట్టుకి వచ్చాం, పెద్ద చెట్టుకి. దానికి కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనల్గా ఏది చూపి, ఇదిగోండి ఫ్రెండ్స్. మీకు ఈ చెట్టు పేరు, ఈ కాయ పేరు ఏమన్నా గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే. వీటిపైన ముళ్ళులు ఉంటాయి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి. ఇవి తీసుకోకుండా తింటే ఒక కడుపులో చాలా డేంజర్ అయింది, అంటే మినిమం చచ్చిపోవచ్చు. కాబట్టి చదువుతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, దీని ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా పెద్దగా ఉన్నాయి. చెట్టు ఇలా ఉంటుంది. గోపి, ఓపెన్ చేద్దామా? చేస్తున్నా. చేసి తినేసి మన సబ్స్క్రైబర్స్కి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చాలా బాగానే ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా? సేమ్ దాని ఫ్లేవర్ వస్తుంది. తినడానికి అయితే బాగానే ఉంది, పుల్ల పుల్లగా ఉప్పుగా. ఏది చూపించు. ఇదిగండి, లోపల ఎలా ఉంటుంది ఫ్రూట్. చేతికి కూడా చూడండి ఫ్రెండ్స్, చేతికి కూడా ఇది ఇలాగ ఎర్రగా అవుతుంది కలరు. అంటే సేమ్ డ్రాగన్ ఫ్రూట్ లాగే ఉందండి గోపి గారు. ఈ ఫ్రూట్ నేమ్ ఎవరికైనా గుర్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.